ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యూట్యూబ్లో దీనిని చూస్తున్నటువంటి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు వందనాలు తెలియజేస్తున్నాం. మన జడ్చర్ల ప్రాంతంలో మహబూబ్నగర్ రోడ్లో నక్కలబండ తాండాలో బేతేల్ బైబిల్ వేద పాఠశాల దేవుని యొక్క దాసులు అపోస్తులు జేఆర్ పురుషోత్తమయ్య గారు ఐపీసీ సహవాసంలో వారు పరిచర్లో కొనసాగుతున్నప్పుడు ఐపీసీ సహవాసంలోని సియోన్ బైబిల్ కళాశాలలో కనీసం 10th క్లాస్ చదివినటువంటి వారినైనా 10th క్లాస్ చదివిన వారిని మాత్రమే బైబిల్ కాలేజీకి తీసుకునేవారు. 10th క్లాస్ అయినా లేకపోతే తీసుకునేవారు కాదు. తక్కువ చదువున్నవారు కానీ చదువు లేని వారు కానీ వారిని అంగీకరించేవారు కాదు. ఆ తక్కువ చదువున్నటువంటి వారికి, చదువులేనటువంటి వారు కూడా ఈ పెంతెకోస్తు సత్యాన్ని అంగీకరించారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అన్య భాషలతో మాట్లాడేవారు. వారు దేవుని చేత పిలువబడ్డారు. ఆత్మల గురించిన భారము వారికి ఉన్నది. అయితే వారిని పెద్దయ్య గారు, పిఎం సామెలయ్య గారు తీసుకునేవారు కాదు. బ్రదర్ కనీసం 10th క్లాస్ అయినా చదివి ఉండాలని వారిని అంగీకరించేవారు కాదు. వారు ఏడ్చుకుంటూ పోతున్న దినాల్లో అప్పుడు దైవజనుడు జేఆర్ పురుషోత్తమయ్య గారు, తండ్రి వీరి పరిస్థితి ఎట్లా, వీరికి తక్కువ చదువు ఉంది, 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి చదివారు, కొందరు చదువులేని వారు ఉన్నారు. అయిన వారు ఈ పెంతెకోస్తు సత్యాన్ని అంగీకరించారు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడ్డారు. దేవుని యొక్క సేవ పిలుపుంది, ఆత్మల భారం ఉంది. మరి వారి పరిస్థితి ఎట్లా అని వారి కొరకు ఏడ్చేవాడు. అట్లా 5 సంవత్సరాలు ఏడ్చుకుంటూ కన్నీళ్లతో వారి కొరకు ప్రార్థన చేసేవాడు. అప్పుడు ఆ దినాల్లో ఎంతోమంది సేవకులు ప్రవచన రీతిగా దర్శనం ద్వారా, కళల ద్వారా, మరి దేవుని యొక్క దాసుని కూడా కళల ద్వారా బైబిల్ స్కూల్ గురించి బయలుపరచబడింది. దేవుడు స్పష్టంగా స్వరంతో మాట్లాడాడు. మీ మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల ప్రాంతంలో నీవు ఒక బైబిల్ స్కూల్ని ఏర్పాటు చేయి. చదువు లేని వారి కొరకు, తక్కువ చదువు ఉన్న వారి కొరకు, చదువు లేని వారికి చదువు నేర్పించి బైబిల్ చదివేటట్టు తయారు చేసి, మంచి సేవకులను తయారు చేసి వారిని ఆ నశించిపోతున్న ఆత్మల కొరకై వారిని పంపడానికి, తక్కువ చదువున్న వారిని ఇక్కడ తీసుకోమని ఒక బైబిల్ స్కూలు మీ దగ్గర ఏర్పాటు చేయమని దేవుడు స్పష్టంగా స్వరంతో మాట్లాడిన కారణం చేత ఆ బైబిల్ స్కూల్ గురించిన ప్రవచనాలు, దర్శనాలు, కళల ద్వారా దేవుడు తెలియజేసిన కారణం చేత దాదాపు దేవుని యొక్క దాసులు అపోస్తులు జేఆర్ పురుషోత్తమయ్య గారు 1993వ సంవత్సరంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల అనే పట్టణంలో మన మహబూబ్నగర్ రోడ్లో ఉన్న న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్లో దేవుని యొక్క దాసుల యొక్క గృహం ఉంది. అక్కడ బేతేల్ బైబిల్ వేద పాఠశాలను 1993లో నవంబర్ నెలలో వారు ప్రారంభించారు. వందలాది మందికి దేవుని యొక్క దాసులు తర్పిదిచ్చారు. అందులో దేవుని యొక్క దాసుల జేఆర్ పురుషోత్తమయ్య గారు పునాది సిద్ధాంతములు మరియు ప్రకటన గ్రంథము మరియు దానియేలు గ్రంథము మరియు అర్పణలు, లేవ్యకాండము మరియు యుగములో నిత్యుడైన క్రీస్తు, యుగములో దేవుని యొక్క సంకల్పము, ఇట్లా సబ్జెక్టులు బోధించేటటువంటి వారు. పాస్టర్ ఐజాకయ్య గారు సంఘ చరిత్ర, యోసేపులో మరుగైన క్రీస్తు, యుగములో నిత్యుడైన పరిశుద్ధాత్మను బోధించేవారు. దైవజనులు సుధాకరయ్య గారు ప్రత్యక్ష గుడారం సువార్తలు బోధించేవారు. దైవజనులు ఎంఎస్ సామెల్ గారు, సుధాకరయ్య గారి తర్వాత ఎంఎస్ సామెల్ గారు ట్రైనింగ్లు తర్పిదిచ్చేవాడు. ఎంఎస్ సామెల్ గారు థియాలజీ, సువార్తలు, మతముల గురించి చెప్పేటటువంటి వాడు. దైవజనులు చంద్రశేఖరయ్య గారు యుగములో నిత్యుడైన క్రీస్తు చెప్పేటటువంటి వాడు. ప్రజెంట్ దేవుని యొక్క దాసులు ఇప్పుడు మరలా బేతేల్ బైబిల్ వేద పాఠశాల ఈ సెప్టెంబర్ నెల 9వ తారీఖు రీఓపెనింగ్ అయిపోయింది. స్టూడెంట్స్ వచ్చారు, ఇట్లా క్లాసులు జరుగుతున్నాయి. ఇందులో టీచింగ్ చేసే దైవజనులు పాస్టర్ ఎం స్టెఫెన్ గారు తాండూర్, వారు ప్రకటన గ్రంథము, బైబిల్ చరిత్ర బోధిస్తున్నారు. పాస్టర్ ప్రసాద్ గారు థియాలజీ బోధిస్తున్నారు. పాస్టర్ జోసెఫ్ గారు బోధిస్తున్నారు. వారిది పెబ్బేర్ సంఘ చరిత్ర, సువార్తలు, ఎఫెసీ పత్రిక బోధిస్తున్నారు. పాస్టర్ పాల్ గారు బోధిస్తున్నారు. వారిది హన్మకొండ, వారు పునాది సిద్ధాంతములు, శిష్యత్వం బోధిస్తున్నారు. ప్రత్యక్ష గుడారం కూడా బోధించగలరు. కాబట్టి ఇక్కడ బేతేల్ బైబిల్ వేద పాఠశాల ప్రారంభించబడింది. సెప్టెంబర్ నెల 9వ తారీఖు క్లాసులు జరుగుతున్నాయి. ఇది 2వ వారము. ఎవరైనా
తక్కువ చదువు ఉన్నా, చదువు లేకపోయినా దేవుని యొక్క పిలుపుండి, క్రీస్తుని వెంబడించడానికి ఉన్న పిలుపుండి, ప్రభు పాదాల యొద్ద పరిశుద్ధాత్మ చేత నేర్చుకొని క్రీస్తుకు మంచి శిష్యులంగా తయారయ్యి త్వరగా రాబోతున్న క్రీస్తుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడతా అనేకుల్ని సిద్ధపరచడానికి ఆసక్తి, పిలుపు, భారం ఉన్నటువంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. అన్నీ కూడా ఉచితమే, ట్రైనింగ్ ఉచితమే, నో ఫీజ్. హాస్టల్ వస్తు కూడా ఉచితమే, నో ఫీజ్, అన్నీ ఫ్రీ. ఎందుకంటే దేవుని యొక్క దాసులు దేవుడు ఆ దినాల్లో ఐపీ సావాసులు కొనసాగుతున్నప్పుడు దేవుడు చదువు లేని వారి కొరకు, చదువు ఉన్నవారి కొరకు నీ ఒక బైబిల్ స్కూల్ స్థాపించమని, మీ ప్రాంతంలో ఏర్పాటు చేయమని దేవుడు చెప్పినప్పుడు అన్నీ ఉచితంగానే వారికి ట్రైనింగ్ ఇవ్వమని దేవుడు చెప్పిన కారణం చేత ఇది ఉచితంగానే జరుగుతుంది. ఎలాంటి ఫీజు లేదు, అన్ని వసతులు ఫ్రీ. మంచి చక్కని వాతావరణం, మంచి ఊరుకు వెలుపల చుట్టూ పచ్చని చెట్లు, పచ్చని వాతావరణం. రాగలిగినటువంటి వారు రాగలరని అందరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ మాటలు విన్నటువంటి అందరినీ కూడా దీవించునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. మా సీనియర్ స్టూడెంట్ పాల్ డేవిడ్ ఇక్కడ ఉన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లె. ప్రైజ్ ది లార్డ్. పచ్చని వాతావరణంలో బేతేల్ బైబిల్ వేద పాఠశాల దేవుడు మన కొరకే ఏర్పాటు చేశాడు. అవకాశాన్ని వినియోగించుకోండి. ఆసక్తి గల వారందరూ సంఘ పరిచయలో స్థానిక సంఘ కాపరికి సహకారులుగా ఉండటానికి, మంచిగా ఆసక్తితో వాక్యం నేర్చుకుని ఆత్మీయంగా విడుదల పొంది ఆత్మీయంగా ఎదగడానికి సేవ పిలుపున్నటువంటి వారు కూడా రావచ్చని తెలియజేస్తున్నాం. అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ఆమేన్, ఆమేన్.